హాయ్! వెల్కమ్ టు సుందరి టాక్స్. ఇవాళటి వీడియోలో పీసీఓఎస్ అంటే ఏంటి? ప్రతి అమ్మాయి తప్పక తెలుసుకోవాల్సిన కొన్ని నిజాలు ఈ వీడియోలో చూద్దాం. పీరియడ్స్ సరిగ్గా రావడం లేదు, మొటిమలు పెరుగుతున్నాయి, అకస్మాత్తుగా బరువు పెరుగుతుంది, కానీ అసలు కారణం ఏంటో తెలీదు. ఈ లక్షణాల వెనుక పీసీఓఎస్ ఉండొచ్చు అండ్ ఉండకపోవచ్చు కూడా. అసలు పీసీఓఎస్ అంటే ఏంటి? అది డేంజరస్సా కాదా? లేదా అది ట్రీట్ చేయగలమా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. అన్ని క్వెషన్స్‌కి ఈ వీడియోలో సింపుల్‌గా ఆన్సర్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మీలో చాలామంది ఈ వీడియో చూస్తున్నారు ఎందుకంటే, మీరు పర్సనల్‌గా గూడా ఈ సింప్టమ్స్ ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. లేదా మీ ఫ్రెండ్స్ ఆర్ మీ సిస్టర్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ గురించి కన్సర్న్ అయ్యి గూడా ఉంటారు. ఒక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ చెప్తాను. అప్రాక్సిమేట్‌లీ 1 ఇన్ 5 మెంబర్స్ ఆర్ వుమెన్స్‌కి పీసీఓఎస్ ఉండొచ్చు అని స్టడీస్ సజెస్ట్ చేస్తూ ఉంటాయి. అది చాలా పెద్ద నంబర్. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, చాలామంది దానికి ప్రాపర్ నేమ్ కూడా తెలియకుండా ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అంటే, ఎందుకులే ఇది నార్మలే కావచ్చు అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎర్లీ అవేర్‌నెస్ ఈజ్ మచ్ బెటర్ అండ్ మచ్ బెటర్ మేనేజ్‌మెంట్‌కి లీడ్ అవుతుంది. సో, పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరీ సిండ్రోమ్. సింపుల్‌గా చెప్పాలంటే, మన బాడీలో 2 ఓవరీస్ ఉంటాయి. ఆ ఓవరీస్ ప్రతి మంత్ ఎగ్ రిలీజ్ చేస్తాయి. ఇది నార్మల్ ప్రాసెస్. నార్మల్ వుమెన్స్‌లో జరిగే పద్ధతి ఇదే. పీసీఓఎస్‌లో ఏం జరుగుతుందంటే, హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఈ హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఎగ్స్ ప్రాపర్‌గా రిలీజ్ అవ్వడం లేదు. అంటే ఓవరీస్ నుంచి ఎగ్స్ ప్రాపర్‌గా రిలీజ్ అవ్వవు. రిలీజ్ కాని ఎగ్స్ చిన్న ఫ్లూయిడ్ ఫిల్డ్ ఆఫ్ సాక్స్‌లో అంటే ఒక నీటి బుడగ అని చెప్పొచ్చు. అదొక సిస్ట్‌లా ఫార్మ్ అయ్యి ఆ ఓవరీస్ మీద ఫార్మ్ అవుతూ ఉంటాయి. పాలిసిస్టిక్ అంటే మెనీ సిస్ట్ అన్నట్టు దాని అర్థం. ఇవి క్యాన్సరస్ ఏం కాదు. అలా అని డేంజరస్ కూడా కాదు. అంటే ట్యూమర్ అని అనుకుంటారు కదా! డేంజరస్ ట్యూమర్ అయితే కాదు. కానీ ఇవి ఉన్నాయంటే పీరియడ్స్, ఫెర్టిలిటీ, స్కిన్, వెయిట్ అన్నిటి మీద ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది. ఇది మీ డైలీ లైఫ్ మీద విజిబుల్‌గా కనిపిస్తూ ఉంటుంది. సో, దీని సింప్టమ్స్‌ని డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. ఈ సింప్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ పీసీఓఎస్ ఉంటుంది అని కన్ఫర్మ్‌గా చెప్పం మనం. కానీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి కొన్ని సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇవి కొంచెం నోట్ డౌన్ చేసుకోండి. సో, సింప్టమ్ నంబర్ 1 పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం. నార్మల్ పీరియడ్ సైకిల్ వుమెన్స్‌లో 21-35 డేస్ ఉంటుంది. పీసీఓఎస్ ఉంటే సైకిల్ ఇర్రెగ్యులర్ అవుతుంది. కొన్ని మంత్స్ స్కిప్ అవుతుంది, లేదా చాలా హెవీగా బ్లీడ్ అవుతుంది, లేదా చాలా లైట్‌గా వస్తుంది. ఇది నార్మల్ ఏమో అని చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అలా చేయకూడదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే బాడీ ఏదో సిగ్నల్ ఇస్తుందని అర్థం చేసుకోవాలి. ఏమో జరుగుతుంది అని చెక్ చేసుకోవడం మచ్ బెటర్. సో, సింప్టమ్ నంబర్ 2 మొటిమలు, యాక్నీ ఆర్ పింపుల్స్ సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే. సడెన్‌గా ఫేస్ మీద బ్లాక్ మార్క్స్ వచ్చేస్తాయి. లేదా ఫేస్ మీద లేదా బ్యాక్ పైన, చెస్ట్ పైన చిన్న చిన్న పింపుల్స్ రావడం, యాక్నీ పెరుగుతూ ఉంటుంది. పీసీఓఎస్‌లో ఆండ్రోజెన్ ఇది మేల్ హార్మోన్ అన్నట్టు. ఈ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఆ హార్మోన్స్ స్కిన్ ఆయిల్ ప్రొడక్షన్‌ని చాలా ఇంక్రీజ్ చేస్తాయి. దాని రిజల్ట్ చాలా స్టబర్న్ యాక్నీ, పింపుల్స్ ఎక్కడ పడితే అక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. సో, స్కిన్ కేర్ చేస్తున్నారు. కానీ ఇంప్రూవ్ అవ్వడం లేదు. అంటే ఇంటర్నల్‌గా ఏదో ప్రాబ్లమ్ అవుతుంది అని గమనించాలి. సింప్టమ్ నంబర్ 3 ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అవుతుంది. ఫేస్ మీద, చిన్ మీద, స్టమక్ మీద, చెస్ట్ మీద అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుంది. దీనికి మెడికల్ టర్మ్ హైర్సుటిజం అని అంటారు. ఇది కూడా ఆండ్రోజన్ ఇంక్రీజ్ వల్లనే వస్తుంది. చాలామంది అమ్మాయిలు ఇది ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇది మీ ప్రాబ్లమ్ కాదు అండ్ మీ ఫాల్టే కాదు. ఇదొక మెడికల్ సింప్టమ్. సో, ప్రాపర్ ట్రీట్మెంట్ వల్ల ఇది ఈజీగా మేనేజ్ చేయొచ్చు. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వెంటనే ఈజీగా చేయొచ్చు. సో, సింప్టమ్ నంబర్ 4 బరువు పెరగడం. అంటే వెయిట్ గెయిన్ అవ్వడం. సడెన్‌గా వెయిట్ గెయిన్ అవ్వడం, పర్టిక్యులర్‌లీ స్టమక్ ఏరియాలో. డైట్ ఏం చేంజ్ చేయలేదు. ఎక్సర్సైజ్ చేస్తున్నారు. కానీ వెయిట్ తగ్గడం లేదు. ఐ నో ఇట్స్ టూ ఫ్రస్ట్రేటింగ్. కానీ పీసీఓఎస్‌లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఈ వెయిట్ గెయిన్ అనేది జరుగుతుంది. దీనికి డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ తర్వాత చెప్తాను. రానున్న వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సింప్టమ్ నంబర్ 4 జుట్టు రాలిపోవడం. అంటే హెయిర్ ఫాల్. హెయిర్ థిన్నింగ్ అవ్వడం, చాలా జుట్టు రాలుతుంది. ఇది కూడా ఒక పీసీఓఎస్ సింప్టమ్‌లా కన్సిడర్ చేయొచ్చు. సేమ్ ఇది కూడా ఆండ్రోజెన్ అనే హార్మోన్ వల్లే హెయిర్ ఫాలిక్యూల్స్‌ని వీక్ చేస్తూ ఉంటాయి. అండ్ సింప్టమ్ నంబర్ 4
ఫటీగ్ అండ్ మూడ్ చేంజెస్. ఇది సింపుల్‌గా చెప్పాలంటే చాలా మందికి ఇది ఒక సిమ్టమ్ అని కూడా మెన్షన్ చేయలేరు. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఆల్వేస్ టైర్డ్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. మూడ్ స్వింగ్స్ చాలా జరుగుతూ ఉంటాయి. మూడ్ స్వింగ్స్ అంటే అప్పుడే హ్యాపీగా, అప్పుడే సాడ్‌గా, యాంగ్జైటీగా లేదా ఏదో కోల్పోయినామనే డిప్రెషన్‌లో ఫీల్ అవుతూ ఉంటారు. ఇది వాళ్ళ ప్రాబ్లమ్ కాదు. బ్రెయిన్ ప్రాబ్లమ్. సో, పీసీఎస్ అనే హార్మోన్ ఇంబాలెన్స్ డైరెక్ట్‌లీ మూడ్ పైన ఇంపాక్ట్ పడుతుంది. ఇది వీక్‌నెస్ కాదు. ఇదొక బయాలజీ. సో, ఇక్కడ మీరు ఇంపార్టెంట్‌గా నోట్ చేయాల్సిందేంటంటే, ఈ సింప్టమ్స్ అన్నీ ఒక పర్సన్‌లో ఉంటాయని లేదు. కొంతమందికి 2 సింప్టమ్స్ ఉండొచ్చు. కొంతమందికి 5 ఉండొచ్చు. కొంతమందికి అసలు సింప్టమే ఉండకుండా పీసీఓస్ ఉండొచ్చు. సో, సింప్టమ్స్ ఇంటెన్సిటీ కూడా పర్సన్ టు పర్సన్ కూడా వేరీ అవుతూ ఉంటాయి. అప్పుడు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోకండి. సింప్టమ్స్ ఫీల్ అవుతున్నారా? ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే బెస్ట్ చాయిస్ అని చెప్తాను. సో, ఈ వీడియోలో పీసీఓఎస్ అంటే ఏంటి? అండ్ దాని సింప్టమ్స్ డిస్కస్ చేశా. సో, కమింగ్ వీడియోస్‌లో పీసీఓఎస్ కామన్ కాజెస్ ఏంటి? అంటే అది దేనివల్ల అసలు కాజ్ అవుతుంది? అండ్ డైటరీ చేంజెస్ ఎలా చేయాలి? ఎలా మేనేజ్ చేయాలి? సో, లైఫ్ స్టైల్ ఈజీగా మారుతుంది అనేది డిస్కస్ చేద్దాం. సో, అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. టేక్ కేర్. బాయ్.